భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఆన్లైన్ కేంద్రంగా ఇటీవల ఆవిర్భవించిన వారం రోజుల్లోనే దేశంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించినటువంటిది భారతదేశం, ప్రపంచమంతా కూడా వీక్షిస్తూ ఉంది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటికి రాగానే ఈ దేశంలో అత్యంత భయపడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా పరాన్న బుక్కులు, బొద్దింకలు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రకటించాడు. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా యూత్లో ఒక చలనం వచ్చి అందులో ప్రధానంగా ఆయన ప్రకటించిన ఎజెండా అది దేశానికి సంబంధించినటువంటి ఎజెండా. ఇటీవల కాలంలో ఎవరైతే చీఫ్ జస్టిస్లుగా పనిచేశారో, సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారో అలాంటి వాళ్ళు ఈ 12 సంవత్సరాల కాలంలో, ప్రత్యేకించి బీజేపీ ఎన్డీ అధికారంలో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక ఆయనేమో, ఇద్దరేమో రాజ్యసభ సభ్యులైనారు, ఇద్దరేమో రాష్ట్ర గవర్నర్లు అయినారు, మరొక ఇద్దరేమో వారికి అధికార పదవులు వచ్చాయి. వారు ఇచ్చినటువంటి తీర్పులు ఈ దేశానికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్కటి పరిశీలన చేస్తే అది ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీతో అంటగాగేటువంటి పద్ధతుల్లో, మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసే పద్ధతిలో ఆ తీర్పులు ఉన్నాయి. అందుకని చెప్పేసి చీఫ్ జస్టిస్గా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ పదవులు లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది దేశం అంతా కూడా గర్విస్తూ ఉంది. రెండో అంశం, మహిళలకు 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ కోసమే దాదాపు 60 సంవత్సరాల కాలంగా మహిళలు పోరాటం చేస్తూ ఉంటే, లేనటువంటి దాన్ని ఆల్రెడీ ఆమోదం పొందినటువంటి బిల్లును 850 సీట్లకు పెంచుకొని అప్పుడు మేము అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి 50% మహిళలకు సీట్లు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. కాబట్టి మహిళల్లో ఒక పాజిటివ్నెస్ వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఓట్లు ఈరోజు సర్ పేరుతో పెద్ద ఎత్తున తొలగించారు. మనందరం చూసాం, బెంగాల్లో దాదాపు 74 లక్షల ఓట్లను తొలగించారు. అదేవిధంగా తమిళనాడులో 90 లక్షల ఓట్లను తొలగించారు. కేరళలో దాదాపు 9 లక్షల ఓట్లను తొలగించారు. పాండిచ్చేరిలో 1 లక్ష ఓట్లు తొలగించారు ఎస్ఐఆర్ పేరుతో, సర్ పేరుతో. మరి అలాంటి ఓట్లను తొలగిస్తే పౌరులు ఉండి వారి దేశంలో పుట్టి ఇక్కడ పెరుగుతూ ఉండి ఈ దేశ పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఓట్లను మతాల పేరుతో, కులాల పేరుతో తొలగించిన వాళ్ళు ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఊపా చట్టం కింద ఈ దేశంలో ఈ పార్టీ ఇది బతికి బట్టగడితే ఫస్ట్ నరేంద్ర మోడీని, 2 అమిత్ షాను, 3 బీజేపీ పార్టీలో ఉన్నట్టు వాళ్ళను వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఊపా చట్టం కింద. దేశం కోసం పోరాటం చేసి ఖనిజ వనరులను, సహజ వనరులను కాపాడేటువంటి వాళ్ళను ఊపా చట్టం కింద పెట్టి ఆపరేషన్ కగార్ అని చెప్పి మీరు ప్రకటించి దొంగల కాపలా కాస్తున్నారు కదా, సహజ సంపదలు కొల్లగొట్టేటువంటి దుర్మాల కాపలా కాస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఊపా చట్టం కింద బొక్కలా వేస్తారు. అందుకని చెప్పేసి ఈ కాక్రోచ్ పార్టీ పైన అవాకులు చెవాకులు పేలి ఇదంతా కూడా పాకిస్తాన్ బేస్డ్, అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా లేదా పాలక పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎవరైనా కూడా ఒక మాట మాట్లాడితే వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, జాతీయ ద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, వాళ్ళు తీవ్రవాదులు. ఇదే కదా మీరు ముద్రేసేది. కాబట్టి ఇంతకంటే వేరే ఏముంది? ఈ యొక్క కాక్రోచ్ పార్టీకి ఈ 10 రోజుల కాలంలోనే దాదాపు 2 కోట్ల మంది మీరు నిషేధించినప్పటికీ కూడా ఇది పాకిస్తాన్ నుండి అమెరికా ఫండెడ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీది నోరా, మీది నాలుక, తాటిమట్ట. మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అమెరికా ఉన్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊడిగం చేస్తూ ఉంటే
మళ్ళీ ఇది అమెరికా నుండి వచ్చిందని చెప్పి ఎట్లా మాట్లాడతారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతాను. కాబట్టి పాకిస్తాను అది పర్సెంటేజ్ నిన్న వచ్చి ఆయన దీప్కే చెప్పాడు, పర్సెంటేజ్ ఆఫ్ ఏ దేశం నుంచి ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం, పైగా బొద్దింకలు తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసులు వేసుకొని చెప్పులతో కొట్టడం, కాళ్ళతో తొక్కడం కరెక్టే. మిమ్మల్ని మీరు కొట్టుకోవడం ఏమాత్రం తప్పు లేదు. ఆ బొద్దింకలు మీరు మిమ్మల్ని గురించి మాట్లాడలేక సిజై యువతను గురించి మాట్లాడాడు, అది రివోల్ట్ అయింది. మేమైతే సిపిఐగా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో దాన్ని సమర్థిస్తున్నాము. ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి యువతలో పెరిగిపోతున్నటువంటి అసహనానికి అది నిదర్శనం. అవినీతి పట్ల యువతలో పెరుగుతున్నటువంటి చైతన్యానికి అది నిదర్శనం. రాజకీయాల్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలను ప్రజాస్వామ్యాన్ని పాతరేసేటువంటి విషయాలకు ఇది ఒక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి కాక్రోచ్ పార్టీ ఏదైతే జనతా పార్టీ ఉందో అది బతికి బట్ట కట్టాలి. యువతంతా కూడా ఆ వైపున ఆలోచన చేయాలి. కమ్యూనిస్టులుగానే చెప్తున్నాం, మా పార్టీకి ఏదో అయిపోతుందని మేమేదో కనుమరుగైపోతామని కాదు. ఎజెండా, ప్రజల ఎజెండా ముందుకు వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేస్తారు. కాబట్టి రాజ్యం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి మీరు మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, విదేశస్తులు ఎన్ని రకాలు చేసినా కూడా వారి యొక్క అకౌంట్లను మీరు బంద్ చేయగలరు తప్ప, వారిని తాత్కాలికంగా ఒకరినో ఇద్దరినో ముగ్గురినో అరెస్ట్ చేయగలరు తప్ప, వారి మెదళ్లలో ఉన్నటువంటి ఈ దేశం ఇలా తయారైపోతూ ఉంది, ఈ అవినీతి ప్రభుత్వం అని చెప్పేటువంటి ఆలోచన ఏదైతుందో దాన్ని బంధించడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా చాలండి. మీ మతం పేరుతో, మీ కులం పేరుతో జాతి మధ్య వైరం తీసుకొచ్చేటువంటి చర్యలకు ఇంకా చాలు. ఈ దేశ యువత కూడా ఆలోచించమని చెప్పి మేము సిపిఐగా కోరుతా ఉన్నాం. మరింతమంది వెలుగులోకి రావాలి. గట్టిగా ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకునే లక్ష్యంతో ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలను మేము కమ్యూనిస్ట్ పార్టీగా నిరసిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం.